జీవితాలందరికీ చాలా దగ్గరగా ఉన్నది. సస్టైనబిలిటీ అంటే పర్యావరణాన్ని కాపాడుతూ మన భవిష్యత్తు తరాల కోసం భూమిని సంరక్షించడం. భూమి నాలుగు రంగాల్లో కలుషితం అవుతుంది. మొదటిది గాలి. మనకు ప్రాణం ఇచ్చేది గాలి, కానీ ఇప్పుడు ఆ గాలి విషపూరితం అవుతుంది. వాహనాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ చెత్త వలన గాలి కలుషితం అవుతుంది. గాలి వలన మనకు హృదయ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఎలర్జీ వంటివి వస్తుంది. దీనిని నివారించడం కోసం మనం వాహనాల ఉపయోగం తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగించడం, మొక్కలు నాటడం వంటివి అవసరం. రెండవది నీటి కాలుష్యం. నీరు మన జీవం, కానీ ఆ నీటిని మనం మలినం చేస్తున్నాం. పరిసరాల వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్త, కలుషిత నీరు నదుల్లో కలుస్తున్నాయి. ఆఖరికి సముద్రాలు కూడా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతుంది. దానివల్ల నీటిలో జీవించే చేపలు, జలజీవులు మరణించిపోతున్నాయి. దీనిని నివారించడం కోసం మనం నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక చుక్క నీరు ఒక ప్రాణం అని గుర్తుంచుకోవాలి. నీటిని ఆదా చేస్తూ దాన్ని రక్షించుకోవడమే మన బాధ్యత. భూమి మన తల్లి లాంటిది, కానీ మన తల్లినే మనం ఇప్పుడు రసాయనాలతో విషపూరితం చేస్తున్నాము. ఎరువులు, పురుగు మందులు వంటి వాడటం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోతుంది. దాని ఫలితంగా పంటలు కూడా నాణ్యతను కోల్పోతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనము ఎరువులు, పురుగు మందులు వాడటం తగ్గించడం వలన మన భూమిని మనం రక్షించుకోవచ్చు. నాలుగోది మానసిక ఆరోగ్యం. పర్యావరణం అనేది మన శరీరానికే కాదు, మన మనసుకు కూడా ప్రభావం చూపుతుంది. కలుషితమైన పర్యావరణంలో జీవించడం వలన మన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రకృతికి దూరం కావడం వల్ల మన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. పచ్చని చెట్ల మధ్య ఉండడం వలన మన మనసు చాలా శాంతంగా ఉంటుంది. కాబట్టి మన ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. మనం చేయవలసిన చర్యలు: మన పర్యావరణానికి సైనికులుగా మారాలి. నీటిని ఆదా చేసుకోవాలి. చెత్తను సక్రమంగా పారేయాలి. నీటిని ఆదా చేసుకోవాలి. మనమే ఈ దేశ భవిష్యత్తు, కాబట్టి మనం భూమిని కాపాడుతూ భూమి మనల్ని కాపాడుతుంది. సస్టైనబిలిటీ అనేది ఒక ఎంపిక కాదు, అది మన బాధ్యత. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్ వారికి మరియు మా ఉపాధ్యాయులకి